నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం శరన్నవరాత్రుల ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పంచవర్ణాల ముఖాలు, దశభుజాలు, దేదీప్యమానమైన రూపం. ముక్త, విద్రుమ, నీల, హేమ, ధవళ వర్ణాలతో మనల్ని అనుగ్రహిస్తుంది ఆ వేదమాత గాయత్రీదేవి. హంసవాహనారూఢగా నవరాత్రుల్లో చంద్రఘంటాదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. మరి వేదమాత గాయత్రీదేవి గురించి, అలాగే చంద్రఘంటాదేవి గురించి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి శాస్త్రీయపరమైన సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి సందేహ నివృత్తి కావించుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఈ ఉత్తరాన్ని శివాని గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. నవరాత్రి దేవతల్లో గాయత్రి అలంకార పరమార్థం ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారండి. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయేర్ముఖైశ్రియక్షణై యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం అంకుశకశాం శుభ్రం కపాలంగదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతిం భజే. స్వరూపం గాయత్రి వినడానికి చాలా సౌమ్యంగా ఉంటుంది, కానీ కపాలమాల మెడలో వేసుకున్నట్లుగా కూడా ఈ ధ్యాన శ్లోకం చెబుతుంది. నిజానికి సంప్రదాయంలో గాయత్రీదేవిని ఆలయాలలో కానీ ఆరాధనా రూపాలలో కానీ ఎక్కడా మనం గమనించం. ఉపాసనా మార్గంలో, సాధనా మార్గంలో మాత్రమే ఉపాసకులు, సాధకులు గాయత్రీదేవిని స్తోత్రం చేస్తూ ఉంటారు. నవరాత్రులలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకారాలలో గాయత్రీమాత అలంకారం మూడవది. ఈ మూడవ అలంకారం, ఈ అలంకారాలు ఏమిటి అనుకుంటే, ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా వైష్ణవం, శైవం, శాక్తేయం, గాణాపత్యం, సౌరం, అలాగే 6 మతాలలో ప్రత్యేకించి ఏ దైవానికి సంబంధించిన ఆగమ సూత్రాలు ఇటువంటి ఉత్సవాలను వర్ణించాయి. ఈ ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని 3వ రోజున ఇలా గాయత్రీమాత అలంకారంలో అలంకరింపబడజేయడం మనం దర్శనం చేసుకుంటూ ఉన్నాం. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ. ఈ ధవళ అన్న పదం తెలుపు వర్ణంగా ఉండడంతో మనం అమ్మవారిని సాత్విక రూపంలోనే అని అనుకుంటూ ఉంటాం. ఛాయేర్ముఖ స్త్రీయక్షణైర్యుక్తామిందు నిబద్ధరత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికాం గాయత్రీం వరద అభయప్రదాం. ఇంకా చాలా ఉన్నాయి ఆయుధాలు, అవన్నీ కూడా. అంకుశకశాం శుభ్రం కపాలై కదా. కనుక వాక్కు స్వరూపం గాయత్రిగా మనం భావన చేస్తే అది మృదువుగా ఉంటుంది, కటువుగాను ఉంటుంది. ప్రారంభంగా నవరాత్రులలో హస్త నక్షత్రం నాడు మనం కలశ స్థాపన చేస్తే ఈ 3వ రోజున స్వాతి నక్షత్రం ఉంటుంది. నవరాత్రులలో మొదటి 3 రోజులు కూడా మనం మనలో ఉండే అజ్ఞానాన్ని తొలగించుకునే నిమిత్తమై సాధన చెయ్యాలి. రెండవ 3 రోజులలో జ్ఞాన పరంపర కోసమని సాధన చెయ్యాలి. మూడవ 3 రోజులలో విజయం కోసం సాధన చెయ్యాలి. ఈ మొదటి 3 రోజులలో హస్త, చిత్త, స్వాతి. ఈ 3వ రోజున స్వాతి నక్షత్రం. ఈ రోజున గాయత్రీదేవిని స్తోత్రం చేసి ఛందస్సులలో ఒక రూపం గాయత్రి, 32 ఛందస్సులలో ఒక రూపం గాయత్రి. యోదేవ సవితాస్మాకం ధియో ధర్మధిగోచరాత్ ప్రేరయైతస్య భర్గస్య తద్వరేణ్యముపాస్మహే. ఇలా స్తోత్రం చేయాలి. అమ్మవారికి ప్రీతికరంగా ఈ 3వ రోజున పంచదార, కొబ్బరి అన్నం నైవేద్యంగా పెట్టాలి అంటుంది సంప్రదాయం. నిజానికి గాయత్రీ మాతకు సంబంధించి ఏ నైవేద్యములు కూడా ప్రత్యేకంగా చెప్పబడలేదు. కేవలం ఆమె వాహనం, సరస్వతి వాహనం, గాయత్రీమాత వాహనం, హంస, ఇలాంటి రూపాలన్నీ పెట్టుకొని మనం అమ్మవారి ప్రత్యేకంగా పాలు అనే నైవేద్యం పెడుతూ ఉంటాం. సంప్రదాయంలో మట్టుకు ఈ రోజున మనం పంచదార
ఇది ప్రత్యేకంగా నైవేద్యంగా సమర్పించాలి. అలాగే కొబ్బరి అన్నం, దీనిని మనం 3వ రోజు నైవేద్యంగా నవరాత్రి నైవేద్యాల భాగంగా సమర్పించినట్లయితే గాయత్రి మాత అనుగ్రహం చూపుతుంది. ధి అంటే బుద్ధిని అందజేస్తుంది అని సంప్రదాయం చెబుతుంది. మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని జ్యోతి గారు కరీంనగర్ నుండి రాస్తున్నారు. నవదుర్గా క్రమంలో చంద్రఘంట అలంకార విశిష్టత ఏమిటి తెలియచేయండి అని అడుగుతున్నారు. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటా చ, కూష్మాండేది చతుర్థకం. ఇలా ఉండేటటువంటి ఈ నవదుర్గ అలంకారాలలో మనం ఈ 3వ రోజున చంద్రఘంట రూపంలో అమ్మవారి దర్శనం చేసుకుంటున్నాం. శివ కుటుంబంలో ఈశ్వరుడు, పార్వతీదేవి, గణపతి, కుమారస్వామి అందరూ కూడా శిరస్సున చంద్రవంకను ధరించిన వారే. ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో హస్త నక్షత్రంలో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. హస్త నక్షత్రం చంద్ర నక్షత్రం. ప్రశాంతమైన మనస్సును మనం పొంది ఉండాలి అంటే చంద్రుడి యొక్క కారకత్వం మనపైన బాగా ఉండాలి. మనఃకారకుడు అని చెబుతుంది. అలాగే ఈ నవరాత్రులు ముగిసేటటువంటి రోజు కూడా శ్రవణ నక్షత్రం ఉంటుంది. శ్రవణేణ విసర్జయేత్ అని నిర్ణయ సంధు. ఆ శ్రవణ నక్షత్రం కూడా మళ్ళీ చంద్ర నక్షత్రమే కనుక చంద్రఘంట అమ్మవారిని మనం ఈ నవరాత్రి ఉత్సవాలలో 3వ రోజున త్రిశత్యాహి దేవా, ఏం చేసినా మూడవది అని వేదం చెబుతుంది. అమ్మవారి కథనం జ్ఞాపకం పెట్టుకొని అమ్మవారికి ప్రీతికరంగా కొబ్బరి అన్నం నైవేద్యం సమర్పించాలి. ఈ కొబ్బరి అన్నం అనేది చంద్రఘంటాదేవికే సూచనగా చేయబడినటువంటిది. గాయత్రీ మాతకు ప్రీతికరంగా చెప్పబడ్డ నైవేద్యాలలో పంచదార మాత్రమే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇతర విశేష నైవేద్యాలు ఏమైనా ఉన్నాయా అంటే రవ్వ కేసరి ఈ నైవేద్యాన్ని ఈ 3వ రోజున మనం విశేష నైవేద్యంగా సమర్పించాలి అంటుంది సంప్రదాయం. అమ్మవారి ప్రీతికరంగా చిత్రవర్ణంగా ఉండేటటువంటి చీర కానీ లేదా బంగారు రంగు వర్ణంలో ఉండేటటువంటి చీర కానీ ధరింపజేయడం, ప్రత్యేకించి అమ్మవారిని ఈ 3వ రోజున సప్తశతి రూపాలలో సరస్వతి రూపంలో అర్చించడం. సప్తశతిలో హంతుం మధుం కైటభం, మధుకైటభులను మహంకాళి రూపంలో అమ్మవారు సంహరించింది. అలాగే శుంభ నిశుంభులను అమ్మవారు 3వ అధ్యాయంలో సరస్వతీ మహాదేవి రూపంలో సంహారం చేసింది. ఇది 3వ రోజు అంటూ సంప్రదాయం చెబుతుంది. కనుక చంద్రఘంటాదేవి రూపంలో అమ్మవారిని ఈరోజు మనం శ్రీశైలంలో దర్శనం చేసుకుంటాం. అమ్మవారి అనుగ్రహం వల్ల రావణ వాహనంపై అమ్మవారు ఈ రోజున విహరిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మనమంతా కూడా ప్రశాంతమైన మనస్సును కలిగి ఉండాలి. ఇది లక్ష్యం. ఇందు నిమిత్తమై అమ్మవారి ప్రీతికరంగా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిద్దాం. అలాగే విశేషమైన నైవేద్యాలు శ్రద్ధగా ఉంది అనుకుంటే రవ్వ కేసరి కూడా ఈరోజు నైవేద్యంగా. గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని కృష్ణ గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. గాయత్రి అమ్మవారు ఎవరు? ఆమె బ్రహ్మదేవుని భార్యేనా? తెలియచేయండి అని అడుగుతున్నారు. తృతీయస్యామితో దివిసోమ ఆసీత్ తంగాయత్ర్యాహరతు తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మవే పర్ణః యత్పర్ణశాఖయా వత్సానపాకరోతి బ్రహ్మణైవేనానపాకరోతి గాయత్రో వై పర్ణః గాయత్రా పశవః తస్మాత్ త్రీణి పర్ణస్య పలాశాని త్రిపదా గాయత్రీ. ఇలా వేదం చాలా పెద్ద మంత్రాలలో చాలా కథలు చెబుతూ ఉంటుంది. సంక్షిప్తంగా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధమైనప్పుడు దేవతల పక్షంలో వాళ్ళ అస్త్రాలన్నీ కూడా మంత్రాలే, మాటలే. ఈ మంత్రాలన్నీ ఒక ఒరవడితో ఉంటే అవి ఛందస్సు అని పిలువబడతాయి. ఛది ఆహ్లాదనే, ఆనందం కలిగించేది. ఛది కప్పబడిన అని అర్థం. అలాగే ఛది ఆచ్ఛాదనే, ఛది ఆహ్లాదనే. అందులోంచి వచ్చింది అమ్మాయి ఛాందసుడు అన్న పదం. ఎవరినైనా మనం చూస్తే ఏమంటాం? ఓయ్ బాబోయ్ వీడు ఏమిటి ఇంత ఛాదస్తుడు ఏమిటి అంటాం. ఛాదస్తుడు అంటే ఏమిటి?
నియమం ప్రకారంగా ఉండేవాడు అని అర్థం. వాడికి ఎక్కడ ఏది ఉందో అక్కడ ఉండాలి. ఇక్కడ మేము తుండుగుడ్డ వేసామంటే ఆ తుండుగుడ్డ అక్కడే ఉండాలి. ఇక్కడ ఈ చెంబు పెట్టామంటే ఆ చెంబు అక్కడే ఉండాలి. ఎక్కడ పోయింది, ఏమి తీశారేమిటి అని తగులాడతాడు. ఏమి చాదస్తం రా బాబు అంటారు. చాదస్తం నియమం ప్రకారంగా జీవించేవాళ్ళు అని అర్థం. ఈ దేవతలు వాళ్ళ అస్త్రాలుగా ఉండేటటువంటి 32 విధములైనటువంటి ఛందస్సులలో కొన్నింటిని ప్రయోగించారు రాక్షసులపైకి. అలా వచ్చినటువంటి ఆ ఛందస్సులలో జగతి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, ఇలా వచ్చిన ఆ ఛందస్సులను రాక్షసులు ఓడించారు. అందులో ఒక ఛందస్సులోంచి 2 అక్షరాలని కత్తిరించుకొని అవమానం చేసి పంపించారు ఆ రాక్షసులు. దాంతో ఈ దేవతలు గాయత్రిని ప్రయోగించారు. మనకేదో పురాణాల్లో చెబుతారు, విశ్వామిత్రుడు అనేవాడు గాయత్రి మంత్రాన్ని కనుక్కున్నాడు అని. నిజానికి వేదంలో ద్రష్ట విశ్వామిత్రుడు మాత్రమే కాదు, సూర్యుడు కనుక్కున్నట్లుగా ఉంది. గాయత్రి ఛందస్సుని అనేకులు కనుక్కున్నారు, అనేకులు జపం చేశారు, అనేకులు సాధన చేశారు. సూర్యనారాయణమూర్తి కూడా ఒకడు. అందుకే మనం సవిత దేవత అని ఆరాధన చేస్తూ ఉంటాం. దేవతలు ఇలా గాయత్రిని ప్రయోగించడంతో ఇది వెళ్ళింది. బృహతి ఛందస్సు ఆ ఓడిపోయిన 2 అక్షరాలు. గాయత్రి వెళ్ళింది, రాక్షసుని ఓడించింది. తిరిగి వస్తూ ఆ 2 అక్షరాలను కూడా వెంట పెట్టుకుని వచ్చింది. అలా రావడంతో అంతవరకు 6 అక్షరాలతో ఉండేటటువంటి గాయత్రి ఈ 2 అక్షరాలను కూడా పుచ్చుకొని 8 అక్షరాలుగా మారింది. అది 3 పాదాలతో వచ్చింది కాబట్టి త్రిపదా గాయత్రి, 8 24 అక్షరాలుగా మారింది. అది మన వేరం చెబుతుంది. ఇంకో విషయం ఏమంటే, అమ్మాయి గాయత్రి అనగానే గాయత్రి మంత్రం. ఈవేళ రేపట్లో చతుశ్చక్ర వాహనం కార్ అంటారు కదా, ఈ కార్లకు కూడా రివర్స్ వచ్చేటప్పుడు గాయత్రి మంత్రాలు చూపిస్తున్నారు. అపశబ్దం అపభ్రమించుగాక. అలా మనం పెట్టుకోకూడదు, అవమానం చేసినట్టు అవుతుంది. మన విషయంలోకి వచ్చేస్తే గాయత్రిని అందరూ చదవచ్చా, ఆడవాళ్ళు చదవచ్చునా అని రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. గాయత్రి మంత్రం 4 వేదాలలో ఉంది. ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, సామవేదం 4లో ఉంది. ఒక్క సామవేదంలోనే మనకు ఈ గాయత్రి మంత్రం 24 అక్షరాల్లో కనిపిస్తుంది. మిగతా అన్ని వేదాల్లో కూడా 23 అక్షరాల్లో ఉంది. వరేణ్యం అంటారు దాన్ని. ఈ అణ అన్న శబ్దానికి పురుష రూపాణువులకు సంబంధం ఉంది. అంటే మన్మథ రూపమైనటువంటి పురుష బీజాణువులను మనలో పెంపొందింపజేసుకోవాలి అంటే వరేణ్యం అన్న శబ్దాన్ని మనం ఉచ్చరించాలి. ఈ వరేణ్యంని విడదీస్తే 24 అవుతాయి, విడదీయకుండా జపం చేస్తే 23 అవుతాయి. ఇది జపం చేసినందువల్ల మగవారిలో ఆ పౌరుషత్వ భావనలు ఉద్దీపనం పొందుతాయి. ఈ మంత్రాన్ని ఆడవాళ్ళు జపం చేస్తే వాళ్ళల్లో కూడా పురుషత్వ చిహ్నాలు ఉద్దీపనం పొంది, ఏమండి కంచం పెట్టండి, ఏమండి వంట చేశారా, ఏమండి భోజనం చేశారా, విస్తరి తీయండి అనే గొంతుగా ఆడవాళ్ళు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి సదా సంప్రదాయం వద్దంది. ఇది ఒక కారణం. రెండవది, గాయత్రిని మనం ఉపాసన చేయాలి అంటే ఉపనయనం కావాలి. ఉపనయన అర్హత ఉన్న వాళ్ళే గాయత్రిని ఉపాసన చేయాలి అని కూడా అంటారు. ఇవి గాయత్రి ఛందస్సు గురించి, గాయత్రి రూపం గురించి ఉన్నటువంటి వైదిక పరమైనటువంటి సమాధానాలు. గురువుగారు, మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని శ్రవణ్ గారు వరంగల్ నుంచి రాస్తున్నారు. గాయత్రి దేవిని వేదమాత అని ఎందుకంటారు తెలియచేయండి అని అడుగుతున్నారు. ఏ వేద ధర్మాన్ని జీవనంగా పాటించినటువంటి దేవతలు వాళ్ళ యుద్ధంలో ఓటమి పొందే సమయం వచ్చిందో ఆ సమయంలో వారిని రక్షించింది గాయత్రి. అలాగే యశ్చందసాముషభో విశ్వరూప ఛందోభ్యోధ్యమృత సంబభూవ సమేంద్రో మేధయా ఆస్మృణోతు. ఛందస్సు మనకు ఆనందం కలిగించేది, ఆహ్లాదం అంటాం. అన్ని ఛందస్సులలో ఉష్ణికు, త్రిష్టుపు, అనుష్టుపు, జగతి ఉండేటటువంటి 32 వైదిక ఛందస్సులలో ఆహ్లాదంగా ఉండేది గాయత్రి. వేదంలో ఉండే సర్వ మత ధర్మ సార అంతా కూడా, సారాంశమంతా కూడా ఈ గాయత్రి ఛందస్సులో ఉంది అంటుంది వేద ధర్మం. కనుక దీన్ని వేదసారం అన్నారు. ధీ అంటే బుద్ధి,
యో దేవ సవిత అస్మాకం. దేవతలందరూ కూడా ఏం కోరుకుంటారు? బుద్ధి కోరుకుంటారు. నిజానికి దేవతలు ఎవరు? ఈ దేహంలో ఉండేవాళ్లే. దేహమే దేవాలయం, అంతా ఇక్కడే ఉన్నారు. బుద్ధి మనకు కావాలి. ఏం చేయాలి? సవిత దేవత తృష్టుప్ ఛంద సంకల్పం చేయాలి. అలాంటప్పుడు మనం గాయత్రీదేవిని ఉపాసన చేస్తే వేదసారమంతా కూడా మనకు అలవడుతుంది. శాస్త్రాణం విషయస్తావత్ యావన్ మందర సాగరే. మంత్రాలు అనేకం ఉన్నాయండి. సప్తకోటి మహామంత్ర 7 కోట్ల పైగా మంత్రాలు ఉన్నాయంటుంది మనకు తంత్రశాస్త్రసారం. ఇవన్నీ పక్కన పెట్టేసి సనాతన సంప్రదాయం చెప్పిన మార్గాన్ని అనుసరించి సంధ్యావందనం, గాయత్రీ జపం 3 కాలాలలో చేస్తే చాలు. ఇది వేదసారం. ఇందుకే అంటారు. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. ఈ ఉత్తరాన్ని వెంకటేశ్వరరావు గారు విజయవాడ నుంచి రాస్తున్నారు. గాయత్రి అమ్మవారిని ఎవరైనా నిత్యం పూజించవచ్చునా తెలియచేయండి అని అడుగుతున్నారు. పూజ అన్న శబ్దానికి ఈ రోజుల్లో వచ్చిన అర్థాలు చాలా మారిపోయాయి అమ్మాయి. మనకు ఒక పద్ధతి ఏర్పడింది. పూజ అంటే ఒక పటం పెట్టుకోవడం, ఒక విగ్రహం లేదా ఒక కలశం, ఒక పద్ధతి, ఆవాహన, పాదయోపాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, ధూపం, దీపం, అగరొత్తులు, నైవేద్యం, మంగళహారతి, మంత్రపుష్పం, ప్రార్థన, 16 పాదాల షోడశ విధానాలలో ఉపచారాలలో పద్ధతి ఏర్పడిపోయింది. ఉపచారాలలో మనం చేసేటటువంటి పూజ చతుషష్ఠి ఉపచారాఢ్యాయై నమః లలితా సహస్రనామావళిలో ఒక నామం. 64 ఉపచారాలతో అది మహాపూజ. అది ఉపచారమే పూజ. అలా 32 ఉపచారాలు, 27 ఉపచారాలు, 16 ఉపచారాలు మనం చెప్పుకున్నామే ఇందాక. పంచోపచారాలు, లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి, ఇది పంచోపచారాలు. గాయత్రి మాత 5 ముఖాలతో కలిగి ఉంది. ఈ దేహంలో కూడా పంచభూతాలే ఉన్నాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశాద్. మనోమయ కోశము, అన్నమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము, 5 కోశాలు ఈ దేహంలో ఉన్నాయి. కనుక ఉపచారాలలో పూజ ఎలా చేయాలి అంటే ఏకోపచారం సర్వోత్తమం. అది 2 చేతులు జోడించి నమస్కరించడం. సనాతన సంప్రదాయంలో పూజ అంటే నమస్కారం చేయడమే. నమస్కారం చేస్తే సరిపోయిందా అండి అంటూ ఉంటారు. అలా కాదు. కాబట్టి సరే నాయన ఒక కలశం పెట్టండి, ఒక ఫోటో పెట్టండి, ఒక చిత్రపటం వేయండి, దానికి ఒక పూలమాల వేయండి, అగరత్తులు వెలిగించండి, దీపం పెట్టండి, నైవేద్యం పెట్టండి, ఇది పద్ధతిగా ఏర్పాటు చేసుకున్నాం, ప్రశాంతంగా కాసేపు కూర్చుంటాం. నిజానికి యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. దేన్ని మనం ఆలోచన చేస్తామో, ఏది మన మనస్సులో గూడు కట్టుకుని ఉంటుందో అదే మనకు సాక్షాత్కృతం అవుతుంది, సాక్షాత్కారం అవుతుంది. ఇలాంటి భావనలతో మనం సనాతన భారతీయ సంప్రదాయాన్ని అధ్యయనం చేస్తే, నమస్కారం చేస్తే చాలు. వివేకి కలవాడు చూసి చెప్తాడు. వివేకం లేనటువంటి వాడు చాలా తెలుసుకోవాలి అంటూ చాలామంది అంటూ ఉంటారు. ఇంకేదన్నా మంత్రం ఉందా, ఇంకేదన్నా, ముందు ఈ మంత్రం అర్థం తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక మంత్రమో, ప్రతిరోజు ఒక కొత్త మంత్రమో ఏమిటి? ఒక్క మంత్రం ముందు, ఒక్క దేవత ముందు, ఒక్క రూపం ముందు ఇది నిండిపోతే ఏది తెలుసుకుంటే తెలియవలసిందంతా కూడా తెలుస్తుందో, ఏది తెలిస్తే ఇక తెలియవలసింది అంటూ ఏది లేదో అది గాయత్రి. కనుకనే సనాతన సంప్రదాయం నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళందరికీ కూడా గాయత్రి జపం ధర్మబద్ధం, తప్పనిసరి అని చెప్పింది. సంధ్యావందనలో భాగంగా చెప్పింది. సంధ్యావందనం చేస్తే ఏమీ రాదండి, చెయ్యకపోతే మటుకు మహాపాపం వస్తుంది అంటుంది వైదికం. చేస్తే ఏమి రాదంటారేమిటి? చేస్తే వచ్చేదేమిటి? నీ ధర్మాన్ని నువ్వు పాటించావు. కనుక పూజ అని అడిగితే చెయ్యండి, చిత్రపటం పెట్టుకుని మన ఇష్టం కొద్ది హ్యాపీ. కానీ చేయవలసింది ఏమిటి అంటే, ఏమండోయ్, గాయత్రి మంత్రం జపం చేయాలి అంటే ఉపనయనార్హత ఉండాలి. ఉపనయనార్హత లేకపోతే గాయత్రి మంత్రం జపం చేయడానికి సంప్రదాయం అంగీకరించదు. ఉపనయనార్హత లేనటువంటి వాళ్ళంతా కూడా శ్లోక రూపంలో ఏ మంత్రం ఆ గాయత్రి మంత్రం 24 అక్షరాలలో ఉందో, 23 అక్షరాల్లో ఉందో ఆ సారాన్నే శ్లోక రూపంలో చెబుతుంది. ఆ శ్లోకం చెబుదాం. యో దేవ సవిత అస్మాకం ధియో ధర్మధిగోచరాత్ ప్రేరయైతస్య భర్గస్య తద్వరేణ్యముపాస్మహే. ఇలా పూజ చేయొచ్చు.
గురుగారు ప్రేక్షకులు అడిగిన అన్ని ప్రశ్నలకి శాస్త్రీయ పరంగా చక్కటి సమాధానాలు ఇచ్చారండి. ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూశారు కదండి, ఆధ్యాత్మిక సుధాసాగరం శరన్నవరాత్రుల ప్రత్యేకం ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.